గెలుపు మాదేనన్న ధైర్యంతో కూర్చున్నప్పుడు ఆ తర్వాత అకస్మాత్తుగా ఇంకొకడు వచ్చినప్పుడు అది పవర్ఫుల్ అయినప్పుడు వచ్చే టెన్షన్ ఈ దఫా కొడాలి నాని ఫేస్ చేశాడు. దేవినేని అవినాష్ క్రిందసారి వచ్చాడు, డబ్బు ఖర్చు పెట్టాడు, కానీ గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఊరి మీద పెద్ద అవగాహన లేకపోవడం, చివరిలో సీటు కేటాయించడంతో తిప్పలబడ్డాడు. అంతకుముందైనా అంతే, రావి వస్తారు వెళ్తారు ఇట్లాగే నడిచింది. వరుసగా గెలుస్తూ వచ్చినటువంటి కొడాలి నానికి ఈ దఫా మాత్రం విపరీతమైన టెన్షన్ క్రియేట్ చేయగలిగాడు వెనుగండ్ల రాము. మామూలు టెన్షన్ కాదు, అసలు కొడాలి నాని గెలుస్తాడా అన్న భయం వైసీపీ శ్రేణుల్లోనే ఉంది ఆ స్థాయిలో. ఎందుకంటే రహదారులు అది ఆయన నిర్లక్ష్యమనినే ఊరి వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే రోడ్లు వేస్తూ ఉండటం మూలంగా దానివల్ల రోడ్లు పాడైనాయి, కానీ ఎప్పటి నుంచినో పాడైన రోడ్లే, వాటిని బాగు చేయించడం ఆయన అస్సలు పట్టించుకోలే. సంక్షేమ పథకాలేం వాలంటీర్లు ఇచ్చారు, అదే సందర్భంలో దందాలేమో కొడాలి నాని మనుషులు చేశారు. చివరికి చిన్న చిన్న ప్రైవేట్ పంచాయతీలు కూడా చేశారు, వ్యాపారస్తులను కూడా వేధించారు, విసిగించారు. అదే సందర్భంలో కొడాలి నానికి పోటీ పడగలిగినటువంటి డబ్బులు తీసుకొచ్చి పెట్టేటటువంటి విషయంలో వెనుగండ్ల రాము పర్ఫెక్ట్. ముందే వచ్చి కూర్చుని స్కెచ్ చేయటం, ఏళ్ల తరబడి జాగ్రత్తగా చేసుకెళ్ళడం, ఎలాంటి వాదాలు లేకుండా గొడవలు లేకుండా అన్ని వర్గాల్ని కలుపుకుని వెళ్ళటం, అన్ని కులాల వాళ్ళని కలుపుకుని వెళ్ళడం, ఆ స్థానికుడే కావటం, అక్కడే చదువుకోవడం, వీటన్నిటి పరిణామక్రమం ఈ దఫా కొడాలి నాని విజయానికి ఒక సవాల్. గెలుస్తాడా లేదా అన్నటువంటిదే ఓ సందేహం.